సో ఇది పరిస్థితి. మనకి నియర్ పక్కనే ఉన్న క్విక్ ఎంట్రన్స్ పక్కన ఉన్న పెట్రోల్ బంక్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇక్కడే కాదు, చాలా చోట్ల త్రూఅవుట్ సిటీలో ఇదే సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇప్పుడే తమ్ముడు కూడా కాల్ చేశాడు, వాళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ పెట్రోల్ అయిపోయిందంట. డీజిల్ అంతా మన సైడ్ అంతా చెరువులు కదా, ఆంధ్ర సైడ్ అంతా చెరువులకు కావాల్సిన ట్రాక్టర్లు అవి వచ్చి డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోతున్నాయి అని చెప్పి కాల్ చేశాడనమాట. ఇప్పుడు ట్యాంక్ వచ్చి ఇది ఫిల్ చేసుకొని వెళ్తున్నారు. ట్యాంకర్ కూడా కంప్లీట్గా దించకముందే అందరూ లైన్లో నిలబడ్డారు. యాక్చువల్గా మా కార్లో కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మా హస్బెండ్ కూడా పిలిచి కొట్టించుకోమని చెప్పాలి, ఇన్ఫామ్ చేయాలి. సో మీ అందరి ఎలా సిటీస్లో ఎలా ఉంది ఏంటి, డూ కమెంట్. ఈ సిచ్యువేషన్ ఎప్పటికి మనం ఓవర్కమ్ చేస్తాము అని అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా మనకి అందరూ ఏం చెప్తున్నారు అంటే గవర్నమెంట్ ఏది కానీ మనకి స్కేర్సిటీ లేదు, ప్యానిక్ అవ్వద్దు, సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అనే చెప్తున్నారు. బట్ జనం వచ్చి చాలా కంగారు పడుతున్నారు అనమాట. ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి. ఇది మన షాప్ ముందున్న సర్కిల్, ఎదురుగా హాస్పిటల్, పక్కన హాస్పిటల్ ఉంటుంది. సో సిచ్యువేషన్ మీ దగ్గర ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. దీనిపైన ఒక ఫుల్ వీడియో చేద్దాము, సిటీస్లో ఏ బంక్స్లో ఎక్కడ ఎలా ఉందో తీద్దాము అని చెప్పి అనుకున్నాము. సో మీకు ఈ అప్డేట్ ఇస్తాను. ఇది ప్రజెంట్ అయితే మల్లంపేట రాజపల్లి దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇలా ఉంది. అండ్ నిజాంపేటలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. తను మార్నింగ్ వెళ్ళొచ్చారంట ఆల్రెడీ, బట్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైనే లైన్ ఉంది అని చెప్పేసి తను కొట్టించుకోకుండా వచ్చేసారు. ఆఫీస్కి టైం అవుతుందని తను వెళ్ళిపోయారు. ఇలా ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందేమో. ఎందుకంటే ఈ డేస్లో ఇప్పుడు ప్రస్తుతానికి 3 days అయినా మినిమం రావాలి అని చెప్పి రిస్ట్రిక్ట్ చేశారు. బట్ ఇలాగే పెట్రోల్ అండ్ డీజిల్ స్కేర్సిటీ ఉంటే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అని ఏమన్నా ఐటీ కంపెనీస్ అనౌన్స్ చేయొచ్చు, అది మేము అనుకుంటున్నాము. ప్రజెంట్ నేనైతే మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. సో ఆల్మోస్ట్ అయిపోవస్తుంది, చూద్దాం. బట్ హోప్ ఫర్ ద బెస్ట్, ఎవ్రీథింగ్ పాజిటివ్గా ఉండాలని చెప్పి కోరుకుందాము. ప్రతిదీ నార్మలైజ్ అవుతుంది, బట్ కొంచెం టైం పట్టొచ్చు. నిన్న చెప్పిన అనౌన్స్మెంట్ ప్రకారం రైస్ బ్యాగ్స్ అన్నీ, ఆయిల్ కాస్ట్, ఇండక్షన్ స్టవ్ అయితే అవుట్. సో ఇప్పుడు ఇలా ఉన్న సిచ్యువేషన్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? సో జనరల్గా ఇక్కడ నేను బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో వాళ్ళు కూడా లైన్లో ఉండడం కనిపిస్తున్నారు. సో ఇలాగే ఉంటే వాళ్ళు కూడా డెలివరీ ఛార్జెస్ హై చేసే అవకాశం ఉంది కదా. ఆల్రెడీ గ్యాస్ తక్కువ అవ్వడం, స్టాక్ లేకపోవడం వల్ల మనకి అన్ని ప్రైజెస్ కుకింగ్వి కానీ మనకి ఏమైనా ఏమంటారు కర్రీ పాయింట్లో, ఒక్కొక్క కర్రీ పాయింట్లో అన్నిట్లో ప్రైజెస్ హై చేశారు. మనకి ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా హైక్ చేశారు. ఇప్పుడు 30, 40, 45 చేసేస్తున్నారు కదా. సో ఇలాగే ఉంటే వాళ్ళు కూడా, రెస్టారెంట్ వాళ్ళు కూడా ప్రతిదీ హైక్ చేస్తారు కదా. ఇంట్లో కూడా వండుకునే సిచ్యువేషన్ ఉంది అనుకుంటేనేమో ఇంట్లో గ్యాసెస్ మనకి ఉన్న సిటీలో ఉన్న ప్రకారం అయితే మనం కట్టెల పొయ్యి వాడలేని సిచ్యువేషన్లో మనకి అన్ని హై ప్రైజెస్ అయిపోతాయి కదా. సాధారణ పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్స్ బతకాలి అని అంటే కనుక కష్టం అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్లోనే. అలాంటి మనది మెయిన్ రోడ్ పక్కనే కదా షాప్. అక్షుగాడికి రేపటి నుంచి హాలిడేస్. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ 1 week to 10 days వరకు తనకి హాలిడేస్ ఇచ్చారనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అక్షవిక్ అండ్ గ్రాండ్మా వ్లాగ్స్.